శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియ ఆత్మబంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 307వ భాగము 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం. జ్ఞాన నేత్రమే కలవాడే నిజమైన కళ్ళు కలవాడు, అది లేనివాడు కళ్ళుండి గుడ్డివాడు అని నిన్న 27వ శ్లోకంలో భగవానుడు మనకి ఉపదేశించాడనమాట. అలా అంతటా సమానంగా ఉండేటువంటి ఈశ్వరుని దర్శించే వాడిని యొక్క స్థితి ఎలా ఉంటుందో దాన్ని తెలియజేస్తున్నాడు 28వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ. ఏమంటున్నాడు 28వ శ్లోకంలో? సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతోయాత్ పరాంగతిం అంటున్నాడు స్వామి. పార్థ, ఎల్లెడలా సమంగా ఉన్నటువంటి పరమేశ్వరుని దర్శించువాడెవడో వాడు తన దర్శించువాడు కాదండి, దర్శించని వాడు. ఎల్లెడలా సమంగా దర్శించే వాడిని గురించి నిన్న చెప్పాం, వాడే నిజమైన దృష్టి కలవాడని. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, ఆ రకమైనటువంటి చూపు లేనివాడు, ఆ రకమైన పరమాత్మని సర్వత్రా దర్శించలేని వాడు ఎవడుంటాడో అటువంటి వాడికి ఒక ఇది ఇస్తున్నాడు, ఇక్కడ ఒక పేరు పెడుతున్నాడు స్వామి. ఏంటదే? తనను తాను హింసించుకునేవాడు అంటున్నాడు అనమాట. తనని తాను హింసించుకునేవాడు అటువంటి వాడు ఎటువంటి వాడు? సర్వత్రా సమంగా ఉన్నటువంటి పరమాత్మని దర్శించలేక దాన్ని ప్రపంచంగా చూసేవాడు, అధిష్టానాన్ని వదిలేసి ఆరోపితాన్ని చూసేవాడు, తనను తాను హింసించుకునేవాడు అంటే తనను తాను నాశనం చేసుకునేవాడు అంటున్నాడు అనమాట. అందువల్ల అతడు పరమగతిని అటువంటి వాడు పొందడు. కాబట్టి సర్వోత్తమైనటువంటి మోక్షాన్ని ఎవడు పొందుతాడు అంటే సర్వత్రా సమంగా ఉన్నటువంటి పరమాత్మని దర్శించేవాడు మాత్రమే అన్నిటికీ ఉత్తమమైనటువంటి మోక్షాన్ని పొందేదానికి అర్హతని పొందుతున్నాడు అంటున్నాడు. ఇక్కడ సమ అనేటువంటి పదం వాడుతున్నాడు, శబ్దం వాడుతున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ సమ అనే శబ్దము దాదాపుగా భగవద్గీతలో 40 చోట్ల వాడతాడనమాట మహానుభావుడు. అసలు మామూలుగా గీత ఎక్కడ చూసినా కూడా, అసలు మనం కొంచెం బేసికల్గా లోపలికి కానీ పోయి చూసినట్లయితే భగవద్గీత చెప్పేటువంటి సామ్యవాదం ప్రపంచంలో ఏ శాస్త్రమూ చెప్పదన్నమాట. సామ్యవాదం ఇది. గీతది పూర్తిగా సమత్వ దృష్టి అనేది భగవద్గీతకి పరోక్ష సిద్ధాంతం అనమాట. అందుకనే 40 చోట్ల వాడుతుంది సమ అని. కాబట్టి ఇది ఏ రకమైన మతానికి చెందింది కాదు, ఏ యొక్క వర్గానికి చెంది కాదు. ఇది విశ్వమానవ కళ్యాణం దృష్టితో, సమత్వ దృష్టితో, సామ్యవాద దృష్టితో చెప్పబడినటువంటి పలుకులు భగవద్గీతలో చెప్పబడినటువంటి పలుకులు అనమాట. గీత చెప్పేది అంతా కూడా సామ్యవాదమే చెప్పాలంటే. శాంతి రాజ్య స్థాపనకు ఇది మహామంత్రం. ఈ సమమంత్రం ప్రపంచంలో ద్వేషాలు, వైషమ్యాలు అడుగంటాలంటే, శాంతి సౌభాగ్యాలు విలసిల్లాలంటే భగవద్గీత చెప్పినటువంటి ఈ సామ్యవాదాన్ని ప్రచారం చేయడం కంటే మంచి పని మరొకటి ఉండదని మహాత్ముల యొక్క అభిప్రాయం, అందరి అభిప్రాయం, మనబోటి సామాన్యుల యొక్క అభిప్రాయం కూడా అనమాట. కాబట్టి గీత చెప్పేటువంటి సామ్యవాదాన్ని గనక సర్వత్రా గనక ప్రచారం చేయగలిగినట్లయితే ప్రపంచంలో విశ్వమానవ కళ్యాణం ఎంతో గొప్పగా వృద్ధి అవుతుంది. మామూలుగా ఎంత చెప్పేది ఏంటంటే స్వామి, అజ్ఞానికి మించిన హింసకుడు లేడు, జ్ఞానికి మించినటువంటి అహింసకుడు లేడు. తాను నిత్య సత్య పరమాత్మ ఉండి కూడా పుట్టేవాడిని, గిట్టేవాడిని, పాపిని, మహాపాపిని అని తలచడం చూశారు. ఇది ఆత్మహింస అంటే ఏంటంటే ఇక్కడ అసలు సచ్చిదానంద పరమాత్మే తానై ఉండగా ఉన్నది లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపం అయి ఉండగా, పరమాత్మ యొక్క పూర్తి పరమాత్మే అయి ఉండగా, నేను ఈ దేహాన్ని, నేను ఈ మనిషిని పుడతాను, నా పుట్టుక, నా గిట్టుక, నా దుఃఖము, నా సుఖము, నేను పాపిని, మహాపాపిని ఇట్లా తలచడం ముందు చూశారు. ఇదే ఆత్మహింస అంటున్నాడు ఇక్కడ స్వామి అనమాట. ఇది ఆత్మకు అశస్త్రవద అంటే బాణాలు, ఎటువంటి ఆయుధాలు లేకుండా ఆత్మని చంపేటువంటి విధానం ఏదంటే ఈ ఆత్మ హింస అన్నమాట.
ఏకే చాత్మహనో జన అంటాడు. ఆత్మజ్ఞానహీనుడు ఆత్మహంతకుడే అంటుంది శృతివాక్యం. ఆత్మజ్ఞానం లేనివాడు ఆత్మహంతకుడు. ఏంటి ఆత్మజ్ఞానం? లోపలన్నటువంటి ఆత్మే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ. ప్రపంచంలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ మీదనే ఈ యొక్క ప్రపంచం ఆరోపితమై ఉంది అన్నదే ఆత్మజ్ఞానం. కాబట్టి ఆత్మజ్ఞానం లేనివాడు ఆత్మహంతకుడు అనేది ఆ శృతివాక్యం ఏకే చాత్మహనోజన అనేటువంటి శృతివాక్యం చెప్తుందన్నమాట. ఇంకా ఇంకొక వాక్యం ఉంటుంది, కింతేన కృతం పాపం చౌర్యేణ ఆత్మాపహార్య అంటాడు. అంటే ఆత్మాపహారికి మించినటువంటి చోరుడు లేడు. ఆత్మని తెలుసుకోనటువంటి ఆత్మజ్ఞానం లేనటువంటి వాడికి మించిన చోరుడు లేడు అని ఇది కూడా మహాభారతంలో మనకి ఈ వాక్యం కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఆత్మహంతకుణ్ణి మించిన హంతకుడు లేడు, ఆత్మహింసను మించిన హింస లేదు. ఏమిటి ఆత్మహింస అంటే తాను నిత్య సత్య పరమాత్మ ఉన్నా కూడాను పుట్టేవాడిని అనేటువంటి, నేను దేహాన్ని అనేటువంటి భావంతో ఉండడమే ఆత్మహింస. అటువంటి వాడికి మించినటువంటి హంతకుడు లేనే లేడు. ఎవరో అన్నట్టు మామూలుగా నాకేం జబ్బులు లేవు, కేవలం మధుమేహం మాత్రమే ఉందని. అంటే ఆ ఒక్క మధుమేహం ఉంటే అన్ని రోగాలు ఉన్నట్టే లెక్క అనమాట. అట్లా అజ్ఞానం ఒక్కటే ఉన్న చోట అన్ని పాపాలు ఉన్నట్టే. కాబట్టి అజ్ఞానం అన్నది ఒక్కటి చాలు, రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్స్ అనమాట. ఒక జ్ఞాని మాత్రమే ఆత్మను హింసించుకొనక ఆత్మను కాపాడినవాడు అవుతాడు. ఏమంటాడు అతను? అహింసకుడు అవుతాడన్నమాట. అట్టివాడే పరమగతిని పొందుతాడు. తక్కిన గతులన్నీ కూడాను తిరిగి రావాల్సిందే. ఏంటంటే ఎటుపోయినా, స్వర్గానికి పోయినా, విష్ణులోకానికి పోయినా, ఇంకొక అన్ని దేవలోకానికి పోయినా, ఎక్కడికి పోయినా అక్కడ సౌఖ్యాలన్నీ అనుభవించినా తిరిగి మళ్ళీ క్షీణే పుణ్యే మర్త్యలోకే, మళ్ళీ తిరిగి ఆ పుణ్యం అకౌంట్లో పుణ్యం తిరిగిపోతే తిరిగి ఖచ్చితంగా మళ్ళీ మర్త్యలోకానికి పడవలసిన వాడే. కానీ ఇది మాత్రము ఏది ఆత్మగతి మాత్రము, పరమగతిని పొందినవాడు మాత్రము తిరిగి రావడం అంటూ ఉండదు. 15వ అధ్యాయంలో రాబోతుంది చెప్తుంది, యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ అంటాడనమాట. ఏ దానికైతే ధామానికి వెళితే తిరిగి రావాల్సిన అవసరం ఉండదు. యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ అంటాడు భగవంతుడు అన్నమాట. కాబట్టి అది తిరిగి రాని గతి, అది ఆ గతే పరమగతి. ఆ పరమగతి ఎవడు పొందుతాడంటే సర్వత్రంగా సమంగా ఉన్నటువంటి ఆ పరమాత్మని దర్శించిన వాడు మాత్రమే ఆ పరమగతిని పొందుతాడు. నీవు నీ నేను నా పక్కవాడు అన్నటువంటి భావనని మనం పోగొట్టుకోవాలా. ఇది సామ్యవాద భావం. నేను నా పక్కవాడు, నేను వేరు నా పక్కవాడు వేరు అనేటువంటి భావనని పోగొట్టుకోవాలా. నన్ను ఎలాగా నన్ను నిన్ను చూసుకుంటావు అలాగే ఎదుటి వాడిని చూడడం అన్నది మనం అలవర్చుకోవాలి. ఇది గొప్ప సందేశం అన్నమాట. మనుషుల్లో వ్యత్యాసాన్ని చూడవద్దు. అలాగే మనిషికి ప్రకృతికి మధ్య వ్యత్యాసాన్ని కూడా చూడొద్దు. ప్రకృతి మనిషి అంతా కూడాను అంతా పరమాత్మ యొక్క అధిష్టానం, పరమాత్మే ఉన్నది లోపలలా అనేటువంటి భావనని ఎంతగా పెంచుకుంటే అంతగా సామ్యవాద భావం మనకి అలవడుతుందన్నమాట. ఆ దివ్య కాంతి అంతటా విసరిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక పరంగా మనము అంతా కూడాను ఇప్పుడు మనం ఒక భావనగా వచ్చిందంటే ప్రపంచంలో అన్ని భూతాల్లో ఉన్న చైతన్యం అంతా కూడాను పరమాత్మే అన్నటువంటి భావన ఉంటే ఏ వ్యక్తి ఎవరికి ఎటువంటి హింస చేయడు. వ్యక్తే కాదు, కనీసం నిర్జీవ పదార్థాలకు అచరాలకు వేటికి కూడాను, ఎందుకంటే అన్నిట్లో ఉన్నది ఆ పరమాత్మే అనే భావన పూర్తిగా నమ్మినవాడు ఆ పరమాత్మ తనే అన్నింటా వ్యాపించి ఉన్నాడు అన్నటువంటి భావనలో మునిగిపోయినవాడు తనను తాను హింసించుకోడు. అందువల్ల సర్వత్రా వాడు సమభావాన్ని చూడడానికి అలవాటు పడతాడనమాట. కాబట్టి ఇంత గొప్ప భావాలు గీతలో మనకి కనిపిస్తూ ఉంటాయి. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి.